పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు, టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు, నన్ను కూర్చొనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలోకి వచ్చే నెల 27 తారీఖు నాడు అడుగుపెట్టబోతా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు, అధికారము కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు చేసినారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు, జెడ్పీ చైర్మన్లు అయినారు, ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి, జెడ్పీటీసీలు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు. ఆనాడు టీఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితిలోంచి వచ్చిన ఒక సందర్భం. ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు, తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ కర్కశ కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. అందుకే ఎక్కడ పోయినా ఈ 15 నెలల్లో, ఎక్కడికి పోయినా ఈ 15 నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం, అసెంబ్లీలో ఓడిపోయినాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప 11 స్థానాలు కోల్పోయినాం. పార్లమెంటుకు పోయినాం, పార్లమెంట్లో 2 సీట్లు ఓడిపోయినాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1 సీటు కూడా రాలేదు. చాలామంది అన్నారు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాలరాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే, ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్రస్థాయిలో కేసులు పెట్టినా, ఎవడు బెదిరించినా, ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి. నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్ళకే జాక్పాట్ తలిగింది, తాంతే గారల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలే, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. ఎన్ని మాటలు చెప్పినరండి, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినరు. మొన్న ఒక మిత్రుడు వచ్చినాడు, మీ నల్గొండ జిల్లా వాసే, బాగా రాస్తాడు, మంచి రైటర్, ఇక పేరెందుకులే కానీ ఆయన వచ్చి ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన వచ్చినాడు, కొద్దిసేపు ఏదో ముచ్చట పెడుతున్నాం. నేను అడిగిన, అన్నా మరి ఏమైందే మీ నల్లగొండలో? కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండని ఇంత బ్రహ్మాండంగా చేసిండు కదా, టైలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుండే, గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి ఇక్కడే ఉన్న సూర్యాపేట కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు తీసుకొచ్చి 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చిండు కదా, ఏమైంది అని అడిగిన. అట్లే ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ ఉమ్మడి జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కదన్నా, ఏమైంది అని అడిగిన. దామెరచెర్ల లాంటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టిండు. మొత్తం తెలంగాణలోనే ఉన్న ఒకే ఒక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఒక టౌన్షిప్పే కట్టినాడు. మరి అంత పెద్దది కడితే
మిర్యాల కూడా ఎందుకు పోయింది అని అడిగిన. ఆలేరులో భువనగిరిలో మరి ఆ ప్రసిద్ధ సుప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అంత అద్భుతంగా బహుశా మనం ఎవ్వరం కూడా కలగనని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దింది కదా, అదెందుకు పోయింది అని అడిగిన. ఆయన ఏం చెప్పిండో తెలుసా నాకు? అన్న ఏం లేదే, మీరు ఏమనుకోనంటే క్లుప్తంగా రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు కదా 3 ముక్కల్లో, నేను కూడా అట్లే చెప్తా అన్నాడు. చెప్పు అన్న. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు, కట్టే కొట్టే తెచ్చే లెక్క అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ ఈ 3 పనిచేసినాయి అన్న అన్నాడు. అంటే ఏంది అని నేను అన్నా. అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది, కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద ఏదో దొరలనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షను, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు అందరు ఎక్కడోడు అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి, నీళ్లున్నాయి, కరెంట్ వచ్చింది, కడుపు నిండా అన్ని వచ్చినాయి, ఇక ఏడన్నా పోతాయా అవి, ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ ఓడు బీజేపీడు అభివృద్ధి గురించి మాట్లాడలే, సూర్యాపేటలో వచ్చిన మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడలే, ఈ పక్కనే కట్టిన ఎస్పీ ఆఫీస్ గురించి మాట్లాడలే, కొత్తగా జిల్లా అయింది, జిల్లా అధికారులందరూ ఇక్కడనే కూర్చుంటుండ్రు, నాకు నల్లగొండ పోయే బాధ తప్పింది అని మాట్లాడలే, కొత్త మండలాలు అయినాయి చెప్పలే, తాండాలు గ్రామ పంచాయతీలైనా యాద్ చేయలే, వాళ్ళు ఇదివరకు మాట ఇచ్చి తప్పిన మాట గుర్తు చేయలే. కానీ ఏం చేసినారు? అసూయ. స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే దాకా కూడా కాదు, సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండు వీడు, ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, ఇటువంటి ఇచ్కం బుచ్కం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే? 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1,00,00,000 కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట, ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతానొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం. ఇంకా ఘోరం ఏంటంటే, నిన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవింద గోవింద 6 గ్యారెంటీలు గోవింద అని. చూసి విన్నారా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము, రైతు బంధు, అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో. వీళ్ళే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, చేయకపోతే మెడ కోసుకుంటాం అనొకడు.